రైతు సోదరులకు నమస్తే అన్న. రాత్రి బెంగళూరులో బాగా వర్షం పడిందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు నన్ను, మీ ఊర్లో ఏమైనా పడిందని చెప్పేసి. మా ఊర్లో అయితే పడలేదు, ఎందుకంటే ఎక్కువ పొలాలు ఉండేది బెంగళూరు సిటీలోనే కాబట్టి అక్కడే వర్షం పడాలా. పొలాలు ఉన్న చోట ఈ వర్షం పడదు. ఈ దేవుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఒకేసారి పడితే ఎక్కువ వర్షం అన్నా పడుతుంది, లేకపోతే అసలన్నా వర్షం అన్నా పడదు. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అట్లా. ఇప్పుడు దగ్గర ఉగాది అయిపోయి నెల పైన అవుతుంది, ఇంతవరకు వర్షమే పడలే. ఇంతకుముందు సంవత్సరం ఉగాది అయిపోయినాక ఈ పాటికి 3 వర్షాలు పడేటి. మిర్చి కూడా ఎంత బాగుండేదో ఇంతకుముందు వీడియోలో మీకు చూపించిన. సో చాలా బాగుండేది ఈ టైంకి. ఇప్పుడు నెల అయితేనే కూడా వర్షం పడలేదు. మరి ఆ దేవుడు మరి ఏం చేస్తున్నాడేమో. ఈ వీడియో ఆ దేవునికి అంతవరకు షేర్ చేయండి నా. అంటే పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడ వర్షం పడాలో కొంచెం ఏమైనా చెప్పండి నా. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు వర్షం పడక. మనం నీళ్ళు ఎన్నాలని పెడతామన్నా. మనం మామూలుగా చిన్న పెద్దోళ్ళు సామెత చెప్తుంటారు, పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో బుడ్డి పాలు అంత అవసరం లేదు, తల్లిపాలే ముఖ్యం అని చెప్పేసి. పంటలకు కూడా అంతే. మనం బోర్ నీళ్ళు ఇన్నున్న వీటిని అవి బుడ్డి పాలు లాంటివి. తల్లిపాలు అంటే వర్షం పడితేనే పంటలు అనేవి బాగుంటాయి. కాబట్టి ఈ వీడియో తొందరగా దేవునికి చేరేలాగా షేర్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే మనం 4 రోజుల కిందట ఏపీపీ 1034 కింగ్డో కంపెనీది మిర్చికి ఎక్కించినాం. పెరుగుదలకు ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో పెట్టినాం కదా. సో ఒకసారి చూడండి మీరు మిర్చి ఎలా ఉందో. ఆ రోజుకి ఈ రోజుకి మామూలుగా గుడ్డి కన్నా మెల్ల అంటారు కదా. సో వర్షం పడకపోగా దీన్ని ఎక్కడం వల్ల కొంచెం మేలు అనిపించింది. పెరుగుదల అనేది కొంచెం ఉంది. చాలామంది మనం వీడియో పెట్టిన తర్వాత మెసేజ్లో చాలా మందులు రెఫర్ చేసినారు, ఇది ఎక్కి అని చెప్పేసి. సో మనకు అందుబాటులో ఏది ఉంటుందో, ఏదైతే మనకు రిజల్ట్ ఉంటుందో అది మాత్రం ఎక్కగలం. మనకు దొరకనేటి మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళి తీసుకొని రాలేం. కాబట్టి మీకు కూడా ఈ మందు మీ ఏరియాలో ఇది కింగ్డో కంపెనీది ఏపీపీ 1034 అనేది మీకు దొరుకుతుంటే కన్నా ఒకసారి ఎక్కించి చూడండి. వర్షం పడిందంటే మనకు ఇంకా రిజల్ట్ అనేది బాగుండేటట్లుంది. ఇది మనం ఇంకా ఇందాక మనం చెప్పినట్టు చాలా తక్కువ ఉన్నది. ఇది అంటే తక్కువ ఉన్నది పెరుగుదల, పర్లేదు అనిపించింది. మనం చూస్తే అరటికి కూడా మనం మిక్సింగ్ వెళ్ళింది. అరటి కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉందో. మనం ఏ మందు కొట్టినా కూడా అరటికి కొడుతూ ఉంటాం, అట్లాగే మందులు ఎక్కించినట్టు కూడా అరటికి పోతూ ఉంటాయి. సో రేపొద్దున మిర్చి అనేది ఒకవేళ రేట్ లేకపోయినా, పంట సరిగా రాకపోయినా అరటి అనేది బాగుంటుందని చెప్పేసి 2 మిక్సింగ్ పెట్టినాము. 2 దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. కొంతమంది సపరేట్ కులాలు పెట్టుకుంటారు, మనం అట్లే పెట్టలేదు, డైరెక్ట్ పెట్టేసినాము. సో ఈ కంపెనీ వచ్చేసి మనకు రెఫర్ చేసింది అన్న వాళ్ళు పులివెందులోనే జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుకుంటుందని చెప్పాం కదా, భూమి ఫర్టిలైజర్ అన్న వాళ్ళే. ఇదే మందు కూడా అన్న. దీంట్లో ఏమేమి ఉంటుంది అన్న? 1034 అంటే నత్రజని, భాస్వరం ఉంటుంది. ఓకే, అంటే మనకు డ్రిప్ ప్యాకెట్కు ఈ బాటిల్కు ఏంటి నా తేడా? డ్రిప్ ప్యాకెట్ 25 కేజీలు మూటకు సమానం, ఇది 2 లీటర్లతో సమానం. ఓకే, సో మన మామూలుగా డ్రిప్ ప్యాకెట్ ఎక్కించడం వల్ల కూడా రిజల్ట్ ఉంటుందని చెప్పి కొందరు చెప్తా ఉంటారు. సో అందులో కొన్ని కంపెనీలు ఎట్లా ఉంటాయంటే మనం చెప్పినట్టు మిక్సింగ్ ఉంటుంది. అంటే అడుగున డ్రిప్ ప్యాకెట్ ఎంత అయిపోయిన తర్వాత 1 కేజీ దాకా మిగులుతుంది. లిక్విడ్లో అట్లుండదు. ఇదనే కదా ఏదైనా సరే, మొత్తం లిక్విడ్ మనకు డైరెక్ట్ డ్రిప్లో వెళ్ళిపోతుంది. సో ఇది లిక్విడ్ కూడా మనకు పంటకు తొందరగా అంటే వేరు వ్యవస్థ తొందరగా తీసుకుంటుందని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అన్న వచ్చేసి షాపుకు సంబంధించిన అన్న. సో ఈరోజు చూడడానికి వచ్చినాడు 4 రోజులు. మన వాళ్ళు చాలామంది కూడా అడిగినారు, అన్న రిజల్ట్ ఎలా ఉంది చెప్పున్నా అని చెప్పి పర్సనల్గా ఫోన్ కూడా చేసినాడు. పర్లేదు, బాగుంది. వర్షం పడిన తర్వాతనే కూడా ఎక్కించుకోండి, రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి. ఇలాంటివి మనకు కావాలనుకుంటే కనుక పులివెందులలో ముద్దునూరు రూట్లో ఉన్న జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగానే భూమి ఫర్టిలైజర్లో దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. నేను మీ పులివెందుల జయ రైతు బిడ్డ. బాయ్ నా. బాయ్.